అండి అందరూ ఎలా ఉన్నారు? చిన్న షార్ట్ వీడియో. ఎవరైనా సరే యూఎస్లో పార్సల్స్ ఎక్కడి నుంచి అన్నా అంటే జనరల్గా వరల్డ్ వైడ్, బట్ ఒకవేళ ఇండియా నుంచి మీరు ఎవరన్నా కనుక పార్సల్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే కొంత డిలే అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. అట్ ద సేమ్ టైము ప్రజెంట్ పోస్టల్ సర్వీస్ ఏదైతే ఉందో ఇండియాలో కంప్లీట్గా ప్రస్తుతానికి పాస్ పెట్టారు. అంటే అవి పంపించకుండా అబ్రాడ్ పంపించాల్సిన పార్సల్స్, ఐ మీన్ టు సే మెయిన్లీ అమెరికాకి వెళ్ళాల్సిన పార్సల్స్ ఏమైతే ఉన్నాయో అవి ప్రస్తుతానికి పోస్టల్ సర్వీస్ వాళ్ళు పాస్ పెట్టారు. నెక్స్ట్ కొరియర్ సర్వీస్ వాళ్ళు వచ్చేసి కొంత డిలే అయితే జరిగే ఛాన్స్ ఉంది. ఇది ఎందుకు అంటే డిమినిమస్ అని ఒక మన ట్రేడ్ రూల్ ఒకటి ఉండిందండి. ఎప్పటి నుంచో అమెరికాలో చాలా సంవత్సరాల నుంచి ఉంది. అది గత కొన్ని సంవత్సరాల నుంచి. ఎందుకు పెట్టారు ఆ రూల్ అంటే కొంత బేసిక్ తక్కువ అమౌంట్, లీస్ట్ అమౌంట్ ఉన్న ట్రేడింగ్ చేసేటువంటి పార్సల్స్ కానీ లేకపోతే బిజినెస్ కానీ లేకపోతే ఏదన్నా సరే, ఇప్పుడు ట్రేడ్కి ట్యాక్స్ వేస్తారు కదా, ట్యాక్స్ వేసినప్పుడు ఏంటంటే ప్రతిదీ త్రూ గవర్నమెంట్ వెళ్తుంది. ఇప్పుడు ఒక పార్సల్ యుఎస్లో ల్యాండ్ అయిన తర్వాత అది వెయిట్ ఎంత ఉంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఏ కంట్రీ నుంచి వచ్చింది, దానికి ఎంత ట్యాక్స్, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ చిన్న పార్సల్స్ అయితే అంటే కొంత రీజనబుల్ అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక $800, $600, $700 లోపు ఉండే పార్సల్స్కి అయితే దీనికోసము గవర్నమెంట్ మ్యాన్ పవరు, పేపర్ వర్క్ ప్లస్ గవర్నమెంట్ టైము వేస్ట్ చేసుకొని దీని మీద వచ్చేటువంటి డబ్బులు పెద్దగా ఉండవు. కాబట్టి ఈ ట్రేడ్ డైరెక్ట్ కన్జ్యూమర్ టు కన్జ్యూమర్, అంటే ఇండియాలో ఎవరైనా ఒక పార్సల్ పంపిస్తే డైరెక్ట్ ఎవరికైతే పర్సన్కి వెళ్ళాలో వితౌట్ గవర్నమెంట్ లింక్ అనమాట, ఆ పేపర్ వర్క్ అదంతా కట్ డౌన్ చేసి డైరెక్ట్గా వాళ్ళకి వెళ్ళిపోయేది. సో ఇప్పుడు ప్రజెంట్ నడిచేది ఏంటయ్యా అంటే, ఇప్పుడు ఎవరన్నా ఒక $800 లోపు పార్సల్ ఏదన్నా పంపిస్తే అది డైరెక్ట్ పర్సన్కి వెళ్ళిపోతుంది. ఈ రూల్కి అప్ టు $200 వరకు వాల్యూని తీసుకునే వాళ్ళు ఒకప్పుడు. తర్వాత ఏం చేశారంటే 2016లో ఒక ట్రేడ్ అగ్రిమెంట్ మీద ఒక చిన్న రూల్, కొత్త రూల్ అనేది మార్చేసి దీన్ని ఏం చేశారంటే అప్ టు $800 వరకు ఎంత వాల్యూ, 600 అయినా 500 అవని 200 వాట్ ఎవర్ ఇట్ ఈస్, అప్ టు $800 వరకు నో గూడ్స్ నో ట్యాక్స్ అనమాట. అంటే డైరెక్ట్ కన్జ్యూమర్ నుంచి డైరెక్ట్ మనం పర్సన్కి పంపించుకోవచ్చు. ఇండియాలో ఒకవేళ మనకి ఎవరైనా కొరియర్ వేస్తే డైరెక్ట్ ఇంకా మనకు వచ్చేస్తుంది, గవర్నమెంట్కి వీళ్ళు చూపించటమో లేకపోతే అవసరం లేదనమాట. $800 దాటితే అప్పుడు వాళ్ళు గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి, మళ్ళీ కస్టమ్ ట్యాక్స్ ఫామ్స్ అన్ని ఫిలప్ చేసి ఇదంతా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ఏదైతే అగ్రిమెంట్ 2016లో $800 అయిందో దాన్ని ఇప్పుడు ప్రెసెంట్ అమెరికా గవర్నమెంట్ ఎత్తేసింది. అంటే ఇవాళ నుంచి ఆగస్టు 29 నుంచి అది స్టార్ట్ అయిందనమాట. సో దానివల్ల డిసడ్వాంటేజ్ అంటే ఏంటి అంటే ప్రతి ఒక్క పార్సెల్ త్రూ గవర్నమెంట్ వెళ్ళాల్సిందే, ప్లస్ ట్యాక్స్ కట్టాల్సిందే. ప్రపోజల్ రూల్స్ వచ్చేసి అరౌండ్ $50 to $200 ఉంటే కనుక 10 to 20%, ఒక్కొక్కసారి 50%. అంటే ఇప్పుడు టారిఫ్ కూడా వేస్తారు కదా మన ఇండియాకి, ఒకవేళ ఆ టారిఫ్ కనుక మనకి దీని మీద కూడా వర్తించాలి అని అన్నారు అనుకోండి, అప్పుడు 50% టారిఫ్ ఈ పార్సల్ కూడా పడుతుంది. అంటే ఎవరైనా సరే ఒక $200 వర్త్ ఆఫ్ పార్సల్ మీరు ఇండియా నుంచి తెప్పించుకుంటే ఇప్పుడు ఈ $200 ఇంటూ 20% అనమాట, అంటే అరౌండ్ $40 మీకు హెడ్ ఏక్ అనమాట. ఈ $40 ఎక్స్ట్రా పే చేయాలి, ఇంతకుముందు ఇది పే చేసేది లేకుండే. సో ఈ $240 కట్టి తెప్పించుకోవాలి. ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న పార్సల్ $20, $30, $40తో వెళ్ళిపోతాయి. కానీ పెద్ద ప్యాకేజెస్ ఏమైతే ఉంటాయో, ఇప్పుడు ట్రేడ్ చేసుకుంటూ ఉంటారు కదా బిజినెస్ వాళ్ళు కానీ, వాళ్ళందరూ వాళ్ళు అబో $800 ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆబ్వియస్లీ మామూలుగా ట్యాక్స్ కట్టే తీసుకొచ్చుకుంటారు. బట్ ఒక్కొక్కసారి ఏంటంటే దాన్ని బిలో $800కి వచ్చేలాగా డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటూ ఉంటారు. ఒక చిన్న పార్సిలే ఉందండి, ఒక 50 kgs పార్సిల్ ఉంది, దాన్ని ఒక 20 kgs చేసినా బిలో 800 వస్తుంది కదా, వాళ్ళకు కూడా కొంత అమౌంట్ అనేది తగ్గిపోతుంది. ప్లస్ పోస్ట్ ఆఫీస్లో ఉండేటువంటి పార్సళ్ళు ఇప్పుడు ఈ రూల్ ఏదైతే తీసేశారో ఇప్పుడు ఏ అమౌంట్కి ఎంత ట్యాక్స్ కట్టాలి అక్కడ క్లారిటీ లేక ఏమైందంటే ఇండియాలో ప్రెజెంట్ పోస్టల్ వాళ్ళు జస్ట్ కంప్లీట్ స్టాప్ చేశారు ఈ పంపించడానికి. అంటే క్లారిటీ వస్తే కానీ ఇప్పుడు మనకి ఎంత ట్యాక్స్ కట్టాలి, ఇంత ఇప్పుడు 500కి ఇంత ట్యాక్స్ కట్టాలి, 300కి ఇంత ట్యాక్స్ కట్టాలి అనే క్లారిటీ లేక
అది 10-20% ఉండొచ్చు, 50% ఉండొచ్చు అని చెప్తున్నారు. కాబట్టి ప్రస్తుతానికి పార్సల్ సిస్టమ్స్ ఏమైతే ఉన్నాయో అవి వరల్డ్ వైడ్ అమెరికాకు వచ్చేటువంటి పార్సల్స్ అన్నీ కొంత డిలే అవుతున్నాయి, ఆగిపోతున్నాయి. బట్ ఇండియన్ న్యూస్ ప్రకారం మాత్రం మన పోస్టల్ సర్వీస్ ప్రస్తుతానికి ఆపింది. మీరు ఎవరన్నా పార్సల్స్ కనుక ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే మాత్రం కొంత డిలే అయితే జరిగే ఛాన్స్ ఉంది. ఈవెన్ కొరియర్ ప్రతి పార్సల్ అయితే ఇది ఎయిర్లైన్స్ చెక్ ఇన్ బ్యాగేజ్ కూడా రిలేటెడ్ ఉంటుందా అని చెప్పి కూడా కొంతమంది అనుకుంటున్నారు. కానీ ఎయిర్లైన్స్ అనేది కస్టమ్ బోర్డర్ ప్రొటెక్షన్ కిందకు వస్తుంది. ఈ కొరియర్ సర్వీస్ అనేది డిఫరెంట్ దాని కిందకు వస్తుంది. ట్రేడ్ అగ్రిమెంట్, ట్రేడ్ సర్వీస్ కిందకు వస్తుంది. సో ఈ కస్టమ్ బోర్డర్ ప్రొటెక్షన్కి ఇప్పుడు మనం మనతో పాటు ఒక 2 లగేజీలు తెచ్చుకున్నాము, 3 లగేజీలు తెచ్చుకున్నాము, ఇంత వెయిట్ ఉంది, అంత వెయిట్ ఉంది, అది ఎయిర్లైన్స్కి సంబంధం. ఎయిర్లైన్ తర్వాత కస్టమ్ డ్యూటీ ఏదైతే ఉంటుందో ఈ కస్టమ్ డ్యూటీ రూల్స్ ప్రకారం అప్ టు $800 వర్త్ తెచ్చుకోవచ్చు, లేకపోతే $700 వర్త్ ఫ్రీగా తెచ్చుకోవచ్చు, అంత వెయిట్ అయితే ఫ్రీగా తెచ్చుకోవచ్చు. ఈ ట్రేడ్ రూల్స్ అన్ని, కస్టమ్ రూల్స్ అన్నీ ఉంటాయి కదా. ఆ కస్టమ్ రూల్స్ ప్రకారం మన ఫ్లైట్లో వచ్చేటువంటి లగేజ్ అది దానికి అంటే చాలామంది కొన్ని కామెంట్స్ నేను చూస్తే దీనికి ఆ ఫ్లైట్లో వచ్చే దానికి కూడా కట్టాలా అది ఇది అని అడుగుతున్నారు అన్నమాట కొన్ని చోట్ల. సో దాన్ని కట్టాల్సిన అవసరం లేదు. అది ఎయిర్లైన్స్కి కస్టమ్స్ డ్యూటీ వాళ్ళకి సంబంధించింది. ఈ ట్రేడ్ అగ్రిమెంట్, ట్రేడ్ ఏదైతే ఉందో దీనికి మాత్రం కట్టాలి. సో ఇది క్లారిటీ వచ్చే వరకు మాత్రం కొంత పార్సల్స్ డిలే అయితే ఛాన్స్ అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.